కానీ ఎన్నికల చివరికి వరకు ఈ పథకాలు నమ్మడం కన్నా జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు తీసుకెళ్తారన్న భయాన్ని పెంచడం వల్ల ఎన్నికల్లో గెలవచ్చు అనేది కూటమి ఆశించింది. కూటమి అందుకే చివరి డేస్లో మీరు సూపర్ 6 గురించి కాదు యాడ్స్, మీ భూమి మీది కాదు అని యాడ్ ఇచ్చారు. సూపర్ 6 గురించి ఉచిత ఒక ఆర్టీసీ బస్ వేసి మహిళల్ని పెట్టి చూడండి మేము గెలిస్తే మహిళలు ఉచితంగా బస్ ఎక్కవచ్చు అని పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. కానీ అది ఎక్కడ చేయలేదు. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का. చంద్రబాబు నాయుడుకి తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు అనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యను తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.